ఉదయకాలమున మరి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక గంట సేపు దేవుని వాక్యం అందిస్తూ ఉండటం అనేది మీకు అందరికి తెలుసు. ఇందులో భాగంగా మరి రేపటి పరలోక రాజ్య ప్రవేశానికి నేడు మనము కలిగి ఉండవలసినటువంటి సిద్ధపాట్లు అన్నటువంటి దానిలో భాగంగా మొట్టమొదటి సిద్ధపాటు గుణం విశ్వాసము కలిగి ఉండాలని, మరి ఆ విశ్వాసం తాలూకు అనేకమైన విషయాలు తెలుసుకోవటంతో పాటు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితాలో మొదటి వచనం నుండి 32వ వచనం వరకు వచ్చాం. ఈ 32వ వచనంలో ప్రత్యేకంగా 6 విశ్వాస వీరుల ప్రస్తావన చేయటం జరిగింది. అందులో మరి బారాకు గారి గురించి, సంసోను గారి గురించి, యెఫ్తా గారి గురించి, వీళ్ళ గురించి నేర్చుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాం. ఇందులో భాగంగా యెఫ్తా గారి దగ్గర ఆగాం. గడిచిన 2 దినాలుగా నిన్నటి దినము ఈ దినము ఉదయము మరి యెఫ్తా గారి కోసం నేర్చుకున్నటువంటి స్ఫూర్తిదాయకమైన విషయాలు తెలుసుకున్నాం. ఎస్పెషల్లీ మరి యెఫ్తా గారు తన కుమార్తెను మరి దహన బలిగా అర్పించారా, లేకపోతే దేవునికి ప్రతిష్ఠించారా అనేటటువంటి విషయాలు, ఏది సాధ్యమై ఉంటుంది, ఏది అసాధ్యం అనిపిస్తుంది అన్నటువంటి ఆధారాలను బట్టి ఉదయకాలంలో నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మరి ఉదయకాలాన్ని అనౌన్స్మెంట్ చేశాం. అదేంటంటే మరి యెఫ్తా గారి కుమార్తె గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో శ్రేష్టమైనటువంటి మెలకువలు ఉన్నాయి. హెచ్చరికలు ఆమె జీవితం మనకు అందిస్తుంది. అటువంటి హెచ్చరికలు ఏంటో, అన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఏంటో మనం చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ముందుగా మరి యెఫ్తా గారి కుమార్తె వయస్సు ఏ ప్రాయమై ఉంటుంది, ఎంత వయస్సు ఉండొచ్చు అన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఇవ్వబడినటువంటి లేఖన ఆధారాల్లో ఆమె కన్యక అన్నటువంటి మాటలు మనకు కనబడుతుంది కదండి. నా కన్యత్వం గురించి నన్ను వదిలేయి, నేను నా చెలికత్తలతో పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమునికి వచ్చి ప్రలాపిస్తాను అని చెప్పడం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 37వ వచనంలో చెప్పబడిన మాట, ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా. సో ఇక్కడ కన్యత్వము, కన్యక అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కన్యలైనటువంటి వయసుకి గత కాలంలో దాదాపు క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల కాలంలో కన్యకలు అయినటువంటి సమయానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏమండి, దాదాపుగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రిందటి విషయాలు ఇవన్నీ. ఏమండి, న్యాయాధిపతులు జరుగుతున్నటువంటి కాలము దాదాపు 1000 సంవత్సరాల పైచిలుకు కాలం అది. కాబట్టి మరి అంత ముందు అంటే దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం కన్యకలు అవటం, అంటే పెద్ద అవటం, పిల్లలు రజస్సులు అవటం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇప్పుడు అవుతున్నటువంటి వయస్సు కంటే ఖచ్చితంగా పెద్ద వయసు అని చెప్పచ్చు. ఎందుకనంటే ఇప్పటి కాలంలో ఈవెన్ 5th క్లాస్ చదువుతున్నటువంటి 10 ఏళ్ల అమ్మాయి కూడా మరి చేతికి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆడపిల్ల పాలు తాగటం, గుడ్లు తినటం, మాంసం తినటం, ఈ 3 చేసినటువంటి ఆడబిడ్డ తొందరగా మరి ఆమె మెచ్యూర్ అవటం అనేది జరుగుతుంది. ఏంటి, పాలు తాగితే తప్ప, గుడ్లు తింటే తప్ప, మాంసం తింటే తప్ప అంటే పాలు పాలలాగా లేవు, అలాగే మాంసంలాగా లేదు, గుడ్లు గుడ్లలాగా లేవు. అన్నీ కూడా స్టెరాయిడ్స్ వేసి వాటిని పెద్ద చేస్తున్నారు. కొన్ని నెలల్లో పెద్ద కావాల్సినటువంటి
ఆ కోళ్ళు ఎస్పెషల్లీ అలా 1.5 జస్ట్ ఒక 45 డేస్‌లో 1.5 కిలో నుంచి 2 కిలోల వరకు పెరిగేటట్టుగా వాటిని పెంచుతూ ఉన్నారు. రాత్రింబగళ్ళు తిండి పెట్టి పెంచి, పెంచి, పెంచి మన మధ్యకి తీసుకురావటం జరుగుతుంది. అంటే ఎప్పుడో కొన్ని నెలలకు, 6 నెలలకు, 7 నెలలకు పెద్ద కావాల్సినటువంటి 6 నెలలు, 7 నెలలేంటి కొన్ని సందర్భాల్లో సంవత్సరం కాలము కూడా పడుతుంది. మనం చూస్తున్నాం నాటుకోళ్ళు విషయం గమనించగలిగితే. 1 ఇయర్ పైచిలుకు వచ్చితే తప్ప ఒక కిలో రావటం అనేది జరగదది. అలాంటిది జస్ట్ 45 డేస్ లోపే ఒక 2 కిలోస్ వరకు అది పెరుగుతుందనంటే ఎలాగైతే తొందరగా అది గ్రోత్ అవుతుందో, ఆ హార్మోన్‌లతో నిండినటువంటిది, ఆ స్టెరాయిడ్స్, ఆ ఇంజెక్షన్‌లు వేయటం వల్ల ఆ పెరిగినటువంటిది వాటి యొక్క తాలూకు లక్షణాలన్నీ గూడా బిడ్డల బాడీలోకొచ్చి తొందరగా పిల్లలు చేతికొచ్చేస్తున్నారు. కానీ ఒకనాడు ఉన్నటువంటి దాదాపు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి అలా కాదు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, అట్‌లీస్ట్ టీనేజర్‌గా ఉండుండాలి యెఫ్తా గారి కుమార్తె అని ఆ విషయం మీకు కన్ఫర్మ్ చేయటానికి ఈ విషయాలండి. అంటే ఆమెకు తొందరగా ఆ కాలంలో మెచ్యూరిటీ వచ్చేది కాదు గనుక, కనీసం టీనేజర్ అయి ఉండాలి. కొందరు చరిత్రకారుల యొక్క అంచనా ప్రకారం 15, 16 ఏళ్ల వయస్సు ఈజీగా ఉండొచ్చు యెఫ్తా గారి కుమార్తెకు అనేటటువంటి విషయం వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఒక టీనేజర్‌గా ఉన్నటువంటి ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని ఎలా ఉంటారు సర్వసాధారణంగా అనేది ఒకటి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ టీనేజర్‌లలో ఏమవుతాయి అనంటే అన్ని రకాలైన మార్పులొస్తాయి. ఎస్పెషల్లీ నోటబుల్ చేంజెస్ అంటే గుర్తించదగినటువంటి మార్పులు, చేర్పులు శరీరపరంగా రావటం మాత్రమే గాకుండా, లోపల రసాయనాల కర్మాగారం మన దేహం. ఇందులో గూడా ఫ్లూయిడ్స్ అవన్నీ గూడా మార్పులు, చేర్పులు రావటం, మనిషి ఆలోచన విధానం పరిపరి విధాలుగా మారిపోవటం అనేది జరుగుతుంది. ఇది ఈ ఏజ్‌ని 13 దగ్గర నుంచి 19 వరకు ఉన్నటువంటి ఏజ్‌ని ఏమంటారంటే డేంజర్ ఏజ్ అని గూడా అంటారు. ప్రమాద వయస్సు అని. ఎందుకనంటే ఈ వయస్సులో ఉన్నటువంటి పిల్లలు సమాజం విషయంలో ఒక నిలకడ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. తల్లిదండ్రులను, పెద్దలను విమర్శించటం అనేది ప్రధాన అంశంగా కనబడుతుంది. పెద్దల మాటలను ఖాతరు చేయనటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారిగా మనం చూడగలం. గమనించండి. అంటే ముఖ్యంగా ఒక అమ్మాయిలు, అబ్బాయిలుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే, ఇక్కడ యెఫ్తా గారి కుమార్తెకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఆమె ఉన్నది ఒక్కతే. ఇక ఆడబిడ్డ గాని, మగబిడ్డగా గాని ఎవరు లేరు. యెఫ్తా గారికి ఉన్నటువంటిది ఒకే ఒక కుమార్తె. ఏమంటే ఒకే ఒక బిడ్డ ఉంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటది? తల్లిదండ్రులు ఒకే ఒక బిడ్డ ఉంటే ఎలా ఉంటదండి ఆ పరిస్థితి? ఎట్లా పెంచుతారు ఆ పిల్లల్ని? అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఇంకా అలా పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? చాలా గారంగా పెంచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళను చెడిపోయే విధంగా పెంచుతారు అమ్మనాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళని ఎవరు చెడిపేస్తారంటే అమ్మనాన్నలే చెడిపేస్తారు. ఎందుకనంటే ఈ ఒక్కగానొక్క బిడ్డ అనేటటువంటి దీని వల్ల పిల్లలకు ఒక చిన్న అనారోగ్యం వచ్చినా భయపడిపోతారు. వాళ్ళు చిన్నగా పిల్లలు భయపడిపోయినా వీళ్ళు ముందు అమ్మనాన్నలు భయపడిపోతారు. ఏం కోరితే అది తీసిస్తారు. ఏం చేయాలంటే అది చేసిచ్చేస్తారు. అంతే మొత్తం ఇంకా ఒక మాట చెప్పాలంటే ఏకఛత్రాధిపత్యం అంటారే, అలా ఉంటది. బేసికల్లీ ఎక్కడైనా మీరు గమనించండి, ఒక్క బిడ్డ ఉండి ఆ బిడ్డ లోకంలో ఒక ప్రయోజకుడు అవటం లేదా ప్రయోజకురాలు అవటం చాలా చాలా అరుదండి. చాలా అరుదు.
ఎందుకనంటే ఈ ఒక్క బిడ్డ అన్నటువంటి అతి గారాబం, ఉత్త గారాబం కాదు, అది అతి గారాబం అంటారు, ప్యాంపరింగ్ అని అంటారు. ఈ ప్యాంపరింగ్ అనేది ఎక్కువ చేయటాన్ని బట్టి ఆ పిల్లలు ఎట్టు పడితే అటు మారిపోవటం జరుగుతుంది. డబ్బు ఎంత కావాలంటే అంత ఇవ్వటం, ఎక్కడికి పోవాలంటే అక్కడికి పంపించేసేయటం, ఏది కావాలంటే అది తీసిచ్చేయటం, ఇక సంబంధం లేదు. ఇక అలా చెడగొట్టేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మీరు బాగా గమనించగలిగితే మగబిడ్డ కంటే ఆడబిడ్డని అతిగా ఆరాపం చేయటం అనేది ఎక్కువ చూస్తాం మనం. ఆడబిడ్డను అతిగా ఆరాపం చేయటం ఎక్కువ చూస్తాం మనం ఒక బిడ్డ ఉంటే. బాగా గమనించలేదు. ఎందుకంటే సర్వసాధారణంగా మగపిల్లల కంటే ఆడపిల్లల్ని కొంచెం సాఫ్ట్గా డీల్ చేస్తారు ఎవరైనా, అమ్మ నాన్న కదా. అలాంటిది ఎక్కువ మంది ఉంటేనే సాఫ్ట్గా డీల్ చేసినప్పుడు ఒకరే ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు. వీళ్ళు ఏమంటే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అటువంటి బిడ్డగా ఉన్నటువంటి ఒక్క బిడ్డ దట్టు. ఇంకపోతే ఈయనకు యెఫ్తా గారికి ఆల్రెడీ తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ వీళ్ళెవరూ కూడా దగ్గర లేరు, దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఏమున్నా భార్య, ఒక కూతురు, ప్రాణమంతా బిడ్డ మీదే ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లయినా పెంచచ్చు. దట్టు టీనేజర్గా వచ్చే సమయానికి ఈమె నుంచి దేవుడు అసలు మనం ఎంత అద్భుతంగా చూడొచ్చు అని అంటే, యెఫ్తా గారి పెంపకం అలాంటిదే, యెఫ్తా గారి కుమార్తె పెరిగిన రీతి ఆదర్శప్రాయమైంది. ఇద్దరూ కూడా ఒక గొప్ప భక్తిపరుడైనటువంటి తండ్రికి తగినటువంటి భక్తిపరులైన కూతురు. అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ రెండివి. ఈ తరహాలో మనం ఎప్పుడూ ఆలోచన చేయలేదు, కానీ ఇప్పుడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నాన్న విజయుడై తిరిగి వస్తున్నాడు, అమ్మోనీయుల మీద విజయం సాధించి తిరిగి వస్తూ ఉంటే కూతురు ఏం చేస్తోంది? 34వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం. ఒకరు చదవండి. మిర్చిలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. ఆమెగా ఇక్కడ ఒక చిన్న విషయం మనకు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ మాట చదివినప్పుడు మాకు ఏ ఆదర్శం కనపడుతుంది చెప్పండి? యెఫ్తా గారి కుమార్తెలో మనకి ఏమైనా ఆదర్శం అనిపిస్తుంది అక్కడ? దేవుని పిల్లలు గెలిచినప్పుడు ఆనందించుకున్నాను. దేవుని అంటే ఇంకొంచెం దగ్గర తమ్ముడు, ఇంకొంచెం దగ్గర. దేవుని పిల్లల దగ్గర నుంచి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చి తండ్రి విజయాన్ని కోరుకుందిన్నా. తండ్రి విజయాన్ని తన విజయంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. తండ్రి విజయాన్ని తన విజయంగా సెలబ్రేట్ చేసుకుంది. అంటే డాడీ ఎక్కడికి పోతున్నాడు అంటే యుద్ధానికి పోతున్నాడు. అసలు యుద్ధానికి పోతూ ఉంటే నేను ఒక్కదాన్నే కదా నాన్న, నువ్వు వెళ్ళి యుద్ధం చేసి వస్తే ఇంతకుముందు నువ్వు యుద్ధాలకు పోయి వచ్చిన దాఖలాలు కూడా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా నీకు లేవు కదా, ఉన్న పాటను నువ్వు పోతున్నావు, నీకు ఏమైనా అయితే నా జీవితం ఏమవ్వాలి, నేను ఒక్క బిడ్డను కదా నాన్న అని అడ్డుపడచ్చా పడకూడదా? యుద్ధానికి పోయేటప్పుడు అడ్డుపడచ్చు. 100% అడ్డుపడడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆమె గనక పడుంటే నాన్న పోవడానికి ఏమన్నా మనసు ఉండేదా? ఒక బిడ్డ అడిగితేనే ఉన్న ఒక బిడ్డను అవును కదా అంటే, ఎంతటి విశ్వాసులైనా సరే అండి, గుర్తుపెట్టుకోండి, బిడ్డల దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతాం? పడిపోతాం. బిడ్డల దగ్గరకు వచ్చేసరికి ఎంత బలవంతులైనా సరేనండి, బలహీనులుగా మారిపోవటానికి ఎంతో అవకాశం ఉంటుంది. గమనించండి, ఎందుకో అది తెలియకుండానే వచ్చేస్తుంది. ఆ మ్యాజికల్ బాండ్ అలాంటి, పిల్లలతో ఉన్న బాండింగ్ ఎలాంటిదంటే, ఇంతకుముందు నేను మీకు మాట చెప్పాను, గుర్తుందో లేదో. ఒక తల్లి, ఒక ఆదర్శప్రాయులైనటువంటి తల్లి దేవుడికి ప్రార్థన చేస్తుంది. ఏమన్నా తెలుసండి?
చెప్పానా? గుర్తుందా ఎవరికైనా? బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఏమంటుందంటే, దేవుడితో ప్రార్థన చేస్తూ, నాయనా దేవా, నీకంటే ఎక్కువగా నా బిడ్డల్ని నేను ప్రేమించి దురభిమాన పాపాత్మురాల్ని కాకుండా నన్ను కాపాడని ప్రార్థన చేసిందండి. నిజంగా ఎంతమంది తల్లులు అట్లా చేసుకుంటారో కానీ నాకు తెలియదు కానండి. నేను మా ఆవిడ విషయంలో, మా నాన్న విషయంలో, నా పిల్లల విషయంలో ప్రార్థన చేశా దేవుడికి. ఎందుకంటే నాకు బేసికల్లీ లోకపరంగా, భౌతికంగా మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన తర్వాత నా కుటుంబం, దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబంలో భార్య, పిల్లలు ఎవరికి ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుందండి? ఎవరో ఒకరు ఇష్టం ఉంటారు కదా ఖచ్చితంగా. అయితే వాళ్ళని మనం దేవుడి కంటే ఎక్కువగా ఇష్టపడే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం పాత్రులంగా, ప్రభు అంటాడు కదా క్లారిటీగా, నాకు పాత్రుడు కానే కాదు. నాకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తే నాకు పాత్రుడు కానే కాదంటాడు కదా. కనుక ఇక్కడ గమనించగలిగితే యెఫ్తా గారి కుమార్తె ఒక మాట అలా చెప్పితే నాన్న ఏమైపోయేవాడు. కానీ కూతురు ఆ మాట చెప్పలేదు. అంటే దేవుడి తరపున నా తండ్రి వెళుతున్నాడు, నా తండ్రి అపజయానికి అవకాశము లేదు, విజేతగా తిరిగొస్తాడు మా నాన్న అని కూతురు ఎప్పుడెప్పుడు నాన్నొస్తాడా అని ఎదురు చూస్తాం. ఇప్పుడు మనము ఎదురు చూస్తుంటాం. జాగ్రత్తగా గమనించండి. మనకి యెఫ్తా గారి కుమార్తెకు ఉన్న ఎంత డిఫరెన్స్ అంటే మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దూరం అయిన తర్వాత మనం అంటే పని మీదో ఏదో ఒక వర్క్ మీదో మన అమ్మో నాన్నో దూరంగా పోతారు, పిల్లల దగ్గర ఉంటారు. పిల్లలు ఎప్పుడొస్తావు డాడీ, ఎప్పుడొస్తావు మమ్మీ అని అడుగుతారు. నెక్స్ట్ ఏమంటారు చెప్పండి? ఏమడుగుతారు? నెక్స్ట్ ఏమడుగుతారు చెప్పండి? ఏం తెస్తారు? అంతే, ఏం చేస్తారని ఖచ్చితంగా అడుగుతారు. నువ్వు క్షేమంగా వస్తే చాలు నాన్న, చాలు డాడీ, మమ్మీ అనే బిడ్డలు ఎంతమంది ఉంటారు? నాకేం అక్కర్లేదు నాన్న, ఏం తెమ్మంటావు? కుమారుడా, కుమార్తె, నీకు ఏం తెమ్మంటావు నాయన అని అంటే, నాకేం వద్దు డాడీ, నాకేం వద్దు మమ్మీ, నువ్వు క్షేమంగా రా చాలు అన్న పిల్లలు ఎంతమంది? మనం ఏం తెమ్మంటాం అని అడక్క మునిపే ఏమంటారు? నాకోసం ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నాకోసం ఏం చేస్తున్నావు అనే కాన్సెప్టే ఉంటుంది. కానీ నాన్న విజేత తిరిగి వస్తూ ఉంటే ప్రిపేర్డ్గా ఉందండి కూతురు, రెడీగా ఉంది. ఏం చేస్తుంది? తంబుర్లు పట్టుకొని ఉంది. తర్వాత నాట్యం చేస్తూ వస్తుంది. మామూలు విజయం అంటే మామూలు సెలబ్రేట్ చేసుకోవట్లా. నాన్న విజయాన్ని నా విజయము అని బేసికల్లీ మనం రివర్స్ ఉంటాం. బిడ్డల విజయాన్ని మన విజయంగా భావిస్తాం. అది ఎవరితోనైనా జరిగేది కదా, అది కొత్త కాదు కదా. ఏమంటే వింతే అదేమన్నా. ఇప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు మా నాన్న ఊరంతా చెప్పాడు, టామ్ టామ్ చేసాడు. నేను ఊరికి చెప్పుకోలేదు. అది ఏముందిలే అనుకున్నాను నేను. కానీ మా నాన్నగారు చాలా పెద్ద విషయం చెప్పుకున్నాడు మొత్తం. ఏదో యోబు గారు నా కుమారుడు కోసం, దేవుడు తండ్రి అయిన దేవుడు చెప్తాడు కదా యోబు గారి కోసం. అట్లా మా నాన్న ఊరోళ్ళకి కనపడిన వాళ్ళకల్లా నా కొడుకు స్కూల్ ఫస్ట్, నా కొడుకు స్కూల్ ఫస్ట్, నా కొడుకు స్కూల్ ఫస్ట్ అని చెప్పుకున్నాడు. కానీ నా విజయాన్ని తన విజయంగా భావించడం అనేది అమ్మ నాన్నలుగా ఎవరైనా చేసే పని. కానీ అమ్మా నాన్నల విజయాన్ని బిడ్డల విజయంగా భావించినటువంటి ఘనురాలు యెఫ్తా కుమార్తె. అంత అద్భుతమైనటువంటి రీతిగా పెంచాడండి పెంపకం. ది యెఫ్తా కుమార్తెదే కాదు, ఆల్ క్రెడిట్ గోస్ టు యెఫ్తా గారు. ఆడబిడ్డను ఈరోజు పెంచుతున్నారు చాలా మంది. మనకు తెలుసు అత్తింటి వాళ్లకు ఎంత కంటకంగా మారుతున్నటువంటి ఆడబిడ్డలు ఉన్నారో చూస్తున్నాం లోకంలో. నన్ను వంట చేయమంటున్నాడమ్మా అని ఇంతకుముందు మీకు చెప్పాను లేదు,
మాకు కడప జిల్లాలో మంచి రిటైర్డ్ డాక్టర్ గారికి ఒక్కడే కొడుకు, ఒక కూతురు, ఒక కొడుకున్నారు. మంచి అసలు వాళ్ళ నాట్లో నాలుక లేని వాళ్ళు, మంచి సౌమ్యులు వాళ్ళు, మంచి ఆస్తిపాస్తులున్నారు. వంట చేయమని చెప్పినందుకు, అమ్మ వంట చేయమంటున్నాడని అంటే, సర్దుకొని రమ్మ వాళ్ళు లేకపోతే 1000 మంది అని చెప్పి విడాకులు ఇప్పిచ్చేసింది కూతురికి అమ్మ. ఇట్లాంటి కూతుర్లు పెంచుతున్నటువంటి సమాజంలో ఏవండి, యెఫ్తా గారు పెంచిన రీతి చూస్తేనండి నిజంగా ఇట్లాంటి మహనీయులు కలుసుకోవడానికన్నా పరలోకం పోవాలనిపిస్తుంది. ఎట్లాంటి పరిస్థితుల మధ్య పిండేసే పరిస్థితులు ఉన్నాయి ఆయనకి, అవమానకరమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు అవేశ్య కుమారుడు అని ఆ ముద్ర ఒకటైతే, తను అవమానకరంగా ఊర్లో నుంచి వెలేసారండి, మా దగ్గర వద్దునని పారిపోయాడండి. పరాక్రమశాలి. వారు మాట్లాడలేదు. ఏంట్రా మాట్లాడుతున్నారు, నీకు కాదు, మీకే కాదురా నాన్న, నాకు కూడా నాన్నేరా, మీ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం నా ఒంట్లో కూడా ప్రవహిస్తుందిరని తోబుట్టులతో మాట్లాడచ్చు. వారు మాట్లాడకుండా వెళ్ళిపోయి పొలోమని, అది ఒంటరిగా బతుకుతూ ఉన్నటువంటి అతని జీవితంలోనికి ఒక బిడ్డ వస్తే ఆ బిడ్డని ఎంత అద్భుతమైన రీతిలో పెంచాడు. అంతేనా? తర్వాత నాన్న ఆ విధంగా వస్తూ ఉంటే 35వ వచనంలో, కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేశావు, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాటిచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేను అన్నాడు. నేను దేవుడికి మాటిచ్చానమ్మా, వెనుక తీయలేను అని అంటే, ఇప్పుడు కూతుర్లు ఇదే ప్లేస్లో, యెఫ్తా గారి కూతురు ప్లేస్లో మీరు నేను ఎవరో ఒకరు ఉంటే వెంటనే ఆ తంబుర, నాట్యము ఇవన్నీ సడన్ గా ఆపేసి, నేను నిన్ను తల్లడిల్ల చేయటం ఏంటి, నువ్వు దేవుడికి మాట ఇవ్వటం ఏంటి, అది నీకు తల్లడిల్ల చేయటానికి నేనేం కారణం అయ్యాను, ఇంతకీ ఏం మాట ఇచ్చావుయా, ఓ నాన్న, ఓ పెద్ద మనిషి, నువ్వు ఏం మాట ఇచ్చావు దేవుడికి అని అడిగిందా అంటే లేదు. 36వ వచనంలో చూడండి ఏమంటుందో కూతురు, చదవండి. కూతురు ఏమంటుంది అక్కడ? ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. అసలు ఏం చెప్పావు అని అడిగిందండి. లేదు, దేవుడికి మాట ఇచ్చావా, నువ్వు ఏమి ఇచ్చావో చేసే నాకు. ఎట్లాంటి కూతురండి బాబు. అమ్మా నీకు మంచి సంబంధం తీసుకొచ్చానే, పిల్లోడు మంచోడు, మంచి సాక్ష్యం చెప్పారు వాడి కోసం, మంచి ఉద్యోగస్తుడమ్మా, గుణవంతుడు, మంచి భక్తుడమ్మా, చేసుకోయే అని బిడ్డకు చెప్తే బిడ్డ ఏమంటది, నువ్వు చేసుకుంటారే, నువ్వు చేసుకోకపోయి అంత మంచోడైతే, నేను మనిషిని, నాకంటే ఇష్టం లేదా, నాకంటే ఇష్టాలు లేవా ఏంటి, వద్దు, నేను ఆల్రెడీ ఒకరికి మనసు ఇచ్చేసా, నేను ఫిక్స్ అయిపోయా మైండ్లో, ఇక బ్లైండ్గా పోతా, మాట్లాడేమన్నా చేస్తారో చేయండి, లేదంటే లేచిపోతా. ఇది ఈనాటి కూతుర్లను మనం పెంచిన రీతి. తప్పు పిల్లలది కాదు, మనది చాలా ఉంది. తర్వాత వేరే సంగతి అండి, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మంచిగా పెంచినా కూడా దరిద్రంగా మారిపోయే పిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళు వదిలేయండి, వాళ్ళ గురించి కాదు. కానీ మన నుంచి వచ్చిన తప్పేమన్నా ఉందో లేదో చూసుకోవాలి. బిడ్డలంటే ఏమనుకుంటున్నారండి, తరతరాల పంట అండి బాబు, తరతరాల పంట అండి. ఒక్కరోజు పంట కాదు, ఒక్కరోజు పరిస్థితి కాదు ఇది. అందుకే అందరికంటే నేను చేతులెత్తి జోడించి చెప్తున్నాను, మర్చిపోకండి మీరు, బిడ్డల్ని అద్భుతంగా ఉన్నతంగా పెంచటం వలన ముందు మనకు నెమ్మది,
మనకు ప్రశాంతత, మీకు బీపీలు, హార్ట్ అటాకులు, షుగర్లు, మధ్యలో అర్థాంతరంగా పోవడాలు, పెరాలసిస్ రావటాలు, వీటన్నిటికీ 90% అబో కారణాలు పిల్లలే. నెక్స్ట్ తర్వాత మిగతా ఏవైనా సరే మర్చిపోకండి. వాళ్ళను గనుక బాగా ఉన్నతంగా పెంచాం. అంతవరకు ఎందుకండి, ఈరోజు మన ఆరోగ్యాలు, మన ఆయుష్లు ఎవరిని బట్టి మారిపోతూ ఉంటాయంటే ఆ బిడ్డలను బట్టే. అవునా కాదు చెప్పండి, ఆలోచన చేయండి. వాళ్ళకి ఏమన్నా అయిందంటే మనకేమన్నా అయిపోతాయి. ఏమండి, వాళ్ళు ఎప్పుడు ప్రయోజకులు అవుతారో లేదు, అయినటువంటి వాళ్ళు పడిపోతారా, నిలబడతారా, ఇంకా అందులో ఎక్కుతారా, ఇదే పరిస్థితి. పెళ్ళిడు వచ్చింది, మంచోడు వస్తాడు రాడు, మంచిది వస్తుందో రాదు, అదే కదా. స్కూల్కి వేసాం, బాగా చదువుతాడో లేదో, చదువుతున్నాడు బాగానే, ఉద్యోగం వస్తుందో రాదు, ఉద్యోగం వచ్చింది స్థిరంగా ఉంటాడు అన్నాడు, ఎన్ని డౌట్లు, అన్ని వాళ్ళ మీదే. కానీ నాయన నువ్వు ఏమి ఇచ్చావు అసలు, ఏమి ఇచ్చావు అన్నటువంటి క్వశ్చనింగ్ నాన్నని అడగని లేదండి కూతురు. అదేం పెంపకం, ఆయనేం తండ్రి, ఈయనేం కూతురండి. మహనీయులండి వాళ్ళు. అందుకే విశ్వాస వీరుడు ఎందుకయ్యాడు అనుకున్నారు యెఫ్తా గారు అంటే, మర్చిపోకండి, వీరత్వం ఎక్కడుందంటే పెంపకములు. చేసిన యుద్ధాలు, సాధించిన విజయాల కంటే మించినటువంటి విజయం ఏదైనా ఉందంటే పెంచిన పెంపకం. పెంచిన పెంపకం. అందుకే జాగ్రత్తగా పెంచాలి మన బిడ్డల్ని. ఎందుకంటే రండి, వాళ్ళు ఒక్కరితో అయిపోదండి, వాళ్ళతో కనెక్షన్స్ వస్తాయి. ఆడబిడ్డ అయితే మెటర్నిటీకి పోతుంది, మగబిడ్డ అయితే ఇంకొక బిడ్డను తెచ్చేసుకుంటాం మనం. అక్కడితో అయిపోదు, ఇంకా తరతరాలు వచ్చేస్తాయి, సంబంధాలు కొనసాగాలి. జీవితం అంతా మనం చూస్తూ ఉంటాం ఆ పిల్లల్ని. ఒరే ఏంటి ఇలా పెంచానే అని మనం ఒకరోజు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. నేను ఒకసారి ఈ యూత్ గురించి, యవనస్తుల గురించి మాట్లాడుతుంటే ఒక సహోదరి ఆన్లైన్లోకి వచ్చింది. ఆమె అయిపోయిన తర్వాత, ఆన్లైన్లో అయిపోయిన తర్వాత ఒక మాట అనేది నాకు ఫోన్ చేసి, అన్నయ్య 20 ఏళ్ల క్రితం ఈ సందేశం విని ఉంటే నా బిడ్డలను ఇలాగా చూసుకునేదాన్ని కాదు అని చెప్పింది. 3 కొడుకులు ఉన్నారు సహోదరి మనకి, ఒక్కడు భక్తి జీవితంలో లేడు. 20 ఏళ్ల క్రితం నేను ఈ సందేశం వినుంటే నా 3 బిడ్డల్లో కనీసం ఒకడో ఇద్దరోనైనా బాగుపడేవాళ్ళేమో అన్నయ్య అని చెప్పి బాధపడింది. పర్లేదులేండి అక్క, మన చేతి అయినా మన చేతులు దాటిపోయి ఉండొచ్చు, కానీ దేవుడి చేతులు దాటిపోలేక రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచగలేదు లెక్క. అర్థం చేయండి, ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది సహోదరికి. నీ నోట నుండి వచ్చే మాట చొప్పున చేయి, ఎందుకంటే నీ శత్రువుల మీద విజయం సాధించేసావు నాయన, దేవుడు నీకు విజయం ఇచ్చాడు అని ఎట్టొచ్చి దేవుడికి మాటిస్తే మనం ఖచ్చితంగా నెరవేర్చాల్సింది, అది ఏమైనా కానీ. ఏంటండి ఆ భక్తి? ఇప్పుడు ఫీడ్ చేసేటప్పుడు బిడ్డ మనసులో దేవుడు నాకెంత అన్యాయం చేశాడో తెలుసా బిడ్డ, నన్ను వేసేటప్పుడు పుట్టించాడు, అలాగే మా అమ్మ మా నాన్న కూడా నాకు అన్యాయం చేశారు, నా తోబుట్టులు నాకు అన్యాయం చేశారు, నేను పుట్టి పెరిగినటువంటి ఆ ఊరు వాళ్ళు నాకు అన్యాయం చేశారు, నన్ను నిర్దాక్షిణ్యంగా నన్ను తరిమేశారు, తోలేశారు బిడ్డ అని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎన్ని బాధలు ఎవరి మీద చెప్పినా కూడా దేవుడి మీద నెగటివిటీ వచ్చే విధంగా మాత్రం పొరపాటును కూడా పిల్లలకు చెప్పకూడదు. ఎందుకంటే వచ్చే విధంగా చెప్పేవాడి నీకు వచ్చింది నెగటివిటీ అని అర్థం, అంతేనా కాదు చెప్పండి. దేవుడి మీద అపనమ్మకం కలిగే విధంగా పిల్లలు పెరుగుతున్నారంటే నువ్వు నేను పెరుగుతున్నావు అని అర్థం. అమ్మ నాన్నలు పెరుగుతున్నారు, మనం చూస్తూ పెరుగుతారు పిల్లలు మనల్ని. నీకు నాకు విన్న విశ్వాస పరిమాణం ఏ రకమైంది, ఎంత స్థాయిలో ఉన్నది, ఎంత తీవ్రత కలిగింది, ఎంత స్వచ్ఛమైంది, ఎంత మేలుమైంది పిల్లలు గమనిస్తూ పెరుగుతారండి. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ భక్తి తీవ్రత, నాణ్యత యెఫ్తా గారు కుమార్తెలు అర్థమవుతుంది. చేసేనా, నువ్వు దేవుడికి మాట ఇచ్చావంటే ఎదురు వేరే ఆలోచన చేయకూడదు, చేసేయాల్సిందే. దేవుడికి మాట ఇచ్చావంటే చేసేయాలి.
ఆ పరిస్థితి ఉందా? ఏమండి? ఈ చదువు ఇంకా ఏమని మాట్లాడుతున్నా అంటే 37 వచ్చంలో మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వను గూర్చి ప్రలాపించెను. గమనించండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మంచి విషయం ఉంది. ఇక్కడ మరొక మంచి విషయం ఏంటంటే, మంచి నాన్నే కాదు ఇక్కడ మనకు కనబడేది, మంచి కూతురే కాదు, మంచి స్నేహితులు కూడా కనబడుతున్నారు. యెఫ్తా గారి కుమార్తె ఫ్రెండ్స్ ను చూస్ చేసుకోవటంలో ఎక్సలెంట్ అని చెప్పచ్చు. చెలికత్తలు అంటే ఎవరు అనుకుంటున్నారండి? స్నేహితురాళ్ళు. ఈ స్నేహితురాలు ఎలాంటి వాళ్ళు అంటే 2 నెలల వరకు కొండల మీద ఈమె కన్యత్వం కోసం వాళ్ళు ప్రలాపించడం ఏంటి, వాళ్ళు కలిసి ఉండటం ఏంటి? ఇప్పుడు భోంచేద్దాం రండి అంటే వస్తారు అనుకోండి, ఎంజాయ్ చేద్దాం రమ్మంటే వస్తారు, ఏడుద్దాం రండి, బాధపడదాం రండి, కన్నీళ్లు గారుదాం రండి అని పిలిచారనుకోండి, వస్తారేంటి ఎవరైనా? అని సులభమండి అది. కానీ 2 నెలలు తన స్నేహితులతో వెళ్ళినప్పుడండి, ఈ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా? 2 నెలల తర్వాత మళ్ళీ నాన్న దగ్గరికి వచ్చిందా లేదా క్షేమంగా కూతురు? ఏమండి? కింద వచ్చిన చూడండి, 39 వచ్చిన. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా. ఇప్పుడు ఒక చిన్న విషయం గమనించండి. ఇప్పుడు మీ నాన్న ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు అండి, అందరు టీనేజర్సే కదా, అందరు టీనేజర్స్. వాస్తవంగా కొన్ని సందర్భాల్లో మనం మంచిగా ఉన్న మన స్నేహితులు సహవాసాలు చెడిపోస్తారు. దాన్ని ఏమంటారు తెలుసా అండి? సహవాస దోషం అంటాం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా వాడు మంచోడే కానీ సహవాసగాలు మంచోళ్ళు కాదు, మా అమ్మాయి మంచిదే కానీ సహవాసరాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తూ ఉంటారే. నిజంగా దేవుడు కూడా చెప్పాడు, ఏమని అంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెడుపును అని. ఇప్పుడు 2 నెలలు పెద్దలకు దూరంగా స్నేహితులతో ఉంటే, ఈమె నీకు పిచ్చా? మీ నాన్న ఏదో అనాలోచనగా ఒక మాట చెప్తే నీ లైఫ్ని ఎందుకు ఏమో స్పాయిల్ చేసుకుంటావు? ఒక పని చెయ్యి, నువ్వు చెప్పావు కదా 2 నెలల దాకా నేను రానని చెప్పేసి, ఇటు నుంచి ఇటు జంప్ అయిపోదాం పదా, పారిపోదాం పదా, వేరే ఊర్లో ఉండం పదా. మీ నాన్న దగ్గర ఉండి ఇంత నిష్టగా ఉండటం కంటే, ఇంత పచ్చంతో బతకటం కంటే అది మేలు కదా మనకి. ఊరుకో, మేమందరం ఉన్నాం పదా, మంచి భవిష్యత్తుని ఎంజాయ్ చేద్దాం, బాయ్ ఫ్రెండ్స్తో ఉందాం, లేదా మంచి వివాహం చేసుకో. అసలు జీవితానికి ఏముంది? మాధుర్యం ఏమైనా ఉందా అసలు? కన్యత్వం గురించి అంటే, నువ్వు పురుషుని ఎరగకుండా నీకు దేవుడిని ప్రతిష్ఠ చేస్తే నువ్వు నిలబడగలవా అసలు? ఏమనుకున్నావు? ఈ దేహంలో ఆకలి లాంటిది, దప్పిక లాంటిది సహజమైనటువంటి కోరిక కదా, లైంగిక కోరిక. ఇలాంటి మాటలు ఏ ఒక్కరు కూడా చెలికత్తెలు చెప్పలేదు. అందుకే నేను పాట రాశాను. తమ్ముడు సురేష్ రైట్, నేను పాట రాశానండి, సహవాసం స్నేహం గురించి ఒక పాట రాశాను. ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ దాన్ని ఒక మోడ్లో ప్రిపేర్ చేసి పెట్టాం. అదొకసారి వినండి. పాట విన్న తర్వాత ఈ స్నేహాల గురించి ఎంత అద్భుతం. జస్ట్ 3.5 minutes అది పాట, 3.5 నిమిషమే ఉంది పాట. కానీ ఒక్కొక్క లైన్లో చాలా చాలా డెప్త్ అక్కడ మనం పొందుపరచడం జరిగింది. ఒకసారి ప్లే చేద్దాం అది.
మంచి సహవాసాన్ని ఎంచుకోనేస్తామా, మంచి మిత్రులుగా మనం ఉండాలి సుమా. మంచి సహవాసాన్ని ఎంచుకోనేస్తామా, మంచి మిత్రులుగా మనం ఉండాలి సుమా. 6 నెలల సహవాసం చేసి చూడుమా, వారు వారుగా మారిపోతారమ్మా. వివేచనలకు యోచించిన స్నేహాన్ని పొందుమా, విచక్షణను కోల్పోయి చెడు స్నేహంగా మారిపోమా. మంచి సహవాసాన్ని ఎంచుకోనేస్తాం, మంచి గురుగా మనం ఉండాలి సుమా. మన పాప బదులు ఎరిగి ప్రాణమే ఇచ్చెను క్రీస్తుడు. క్రీస్తు వలె ప్రాణమైనా ప్రేమతో ఇచ్చువాడే నిజ స్నేహితుడు. క్రీస్తు వంటి స్నేహితుని కలిగిన వాడే ధన్య స్నేహితుడు. మంచి సహవాసాన్ని ఎంచుకోనేస్తామా, మంచి మిత్రులుగా మనం ఉండాలి సుమా. 6 నెలల సహవాసము చేసి చూడుమా, వారు వారుగా మారిపోతారమ్మా. రైట్, దయచేసి గమనించండి ప్రియులరా. మరి మీకు సరిగా వినపడలేదు అనుకుంటున్నాను, ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నది. పాట జస్ట్ సింపుల్ గా ఉన్నటువంటి లైన్స్ లో ఉండేది, కానీ ఒక్కొక్క లైన్ లో చాలా విషయాలు ఉన్నాయి, మీకు తెలుసు, చూసి విని ఉంటారు. కాబట్టి నిజంగా ఆమె ఎంచుకున్నటువంటి సహవాసం కూడా మంచి సహవాసం. 2 నెలలు ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఫ్రెండ్ ఆమెను రాంగ్ గా గైడ్ చేయలేకపోయారు. ఒకళ్ళు చేస్తున్నా కూడా దాంట్లో పడలకుండా ఉండేటువంటి పరిస్థితి, కానీ ఆ స్థిరత్వం అనేది చాలా ప్రధానమైంది ప్రియులరా. ఆమె తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు దేవుడు మొక్కుకున్న విధంగా ఆమెకు చేయటం అనేది జరిగింది. అంటే ఒక కూతురుగా ఉన్నటువంటి ఒకే ఒక కూతురుగా ఉన్న ఆమెని గారాభం అనేది చేయకుండా ఆ బిడ్డను పెంచినటువంటి పెంపక రీతి, దేవుడంటే ఎనలేని భక్తి, ఆయనంటే వినయ భయభక్తులు, లోబడే తత్వం కలిగినటువంటి దానిగా ఆ బిడ్డను చేయటం. ఇంకా మారు మాట్లాడేది, నో కామెంట్, జీ హుజూర్ అనే పరిస్థితికి వచ్చేసింది దేవుడి మాట అనేసరికి. నేను వెనక్కి తీయలేనని నాన్న మాట్లాడితే, నిన్నెవరని నాన్న వెనక్కి తీయమని చెప్పింది? నేనున్నాను కదా, నేను నిన్ను వెనక్కి తీనిస్తాను. నేను
నీ విజయాన్ని నా విజయంగా భావించిన దాన్ని కదా నాన్న నిన్ను వెనక తీయనివ్వటం ఏంటి అని చెప్పి అంత అద్భుతమైనటువంటి రీతిలో భక్తిలో ఎదిగింది ఒక టీనేజర్. ప్రమాదకరమైన వయసులో ఉండేటటువంటి బిడ్డ నాన్న విక్టరీని తన విక్టరీగా సెలబ్రేట్ చేసుకోవటం మాత్రమే కాకుండా ఏదైతే నాన్న మాట ఇచ్చాడో ఆ మాటకు అనుగుణంగా ఆమె దేనికైనా సిద్ధపడిపోయినటువంటి పరిస్థితి మనం చూడగలం. ఏమండి, ఆమె తీసుకున్న ఆదర్శప్రాయమైనటువంటి నిర్ణయం ఎంత గొప్పదేనంటే యేసు ప్రభుల వారికి మాట చెప్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మంచి మాట 12వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట చూడండి. చదవండి ఒకరు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం అక్క. తల్లి గర్భము 12న తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాపే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఏమండి, 3 రకాలైనటువంటి నపుంసకులను గురించి ప్రభు ఇక్కడ ప్రస్తావించారు. అందులో ఒకటేంటి అంటే తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ వెనక తల్లి గర్భం నుంచి పుట్టుకతోనే నపుంసకులు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 3rd జెండర్ అంటారు కదా వాళ్ళు. రెండవది మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. పుట్టినప్పుడేమో మగపిల్లలుగానే పుడుతూ ఉంటారు, వాళ్ళు ఆడపిల్లలుగా మార్చేసుకుంటారు అవయవాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వ కేటగిరీ ఉంది, అది పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నటువంటి వాళ్ళు. ఈ మాట నేను చదివినప్పుడు వెంటనే నాకు గుర్తొచ్చింది యెఫ్తా గారి కుమార్తె. ఏమండి, ఆమె పురుషుని ఎరుగనే లేదు అన్నాడు. అసలు ఈరోజు పెళ్లిళ్ళు చేసేంత వరకు కూడా ఆగట్లేదండి బాబు. అమ్మ నాన్నలు పెళ్లిళ్ళు చేసేంత వరకు కూడా ఆగుతున్నారా పిల్లలు ఈరోజు ఈ కాలంలో, అమ్మాయిలు అబ్బాయిలు? అలాంటిది టీనేజ్కి వచ్చినప్పుడు పురుషుని ఎరగలేదు. నాన్న తీసుకున్నటువంటి మొక్కుబడిని బట్టి జీవితకాలం పురుషుని ఎరగని దానికి కూడా సిద్ధపడిపోయిందంటే పరలోక రాజ్యము నిమిత్తము ఎంతటి సిద్ధపాటుకు మనం రెడీ అయిపోవాలో అర్థమవుతుందా? ఎవడి దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే, రేపటి పరలోక రాజ్యపు పౌర వారసత్వం మనం పొందుకోవాలంటే అది సాధారణమైన విషయం కాదు పిల్లలు. ఎంత నియమ నిష్ఠలతో కూడినటువంటి విషయం కూడా. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను, మీరు సింపుల్గా తీసుకోకండి భక్తి జీవితాన్ని, సిల్లిగా తీసుకోకండి. ఏదో వచ్చామంటే వచ్చాం, నిలిచామంటే నిలిచాం, చదివామంటే చదివాం, ప్రేయర్ చేసామంటే చేసాం, ఇచ్చామంటే ఇచ్చాం. దీని కాదు మనం చేసేటటువంటి ఏదైనా సరే. కీర్తనాకారుడు అంటాడు మంచి మాట, ఒకసారి చూద్దాం. 19వ కీర్తనలో కీర్తనాకారుడు దేవుణ్ణి కోరుతూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉంటాడు. చివరి వచనం, 19వ కీర్తన చివరి వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా మాట గాని, నా హృదయ ధ్యానం గాని, నా బ్రతుకు గాని నీవు అంగీకరించే విధంగా ఉండాలి అని ఎంతమంది అనుకుంటారు? మాట నోరుంది కాబట్టి మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు మనం. అంటే అటువైపు దాని నుంచి ఏ పరిణామం వస్తుందో తెలియదు, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో తెలియదు, ఏమి తెలియకుండానే వాడేస్తూ ఉంటాం. కానీ నా నోటి మాట గాని, నా హృదయ ధ్యానం గాని నువ్వు అంగీకరించే విధంగా ఉండాలని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అదే తత్వం యెఫ్తా గారి విషయంలో దేవుడు అంగీకరించే విధంగా ఆయన మాటిచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. అది ఎంత నష్టమైనా సరే.
తన భవిష్యత్తులో వారసులు ఆడబిడ్డ గాని మగబిడ్డ గాని మరొకరు లేరు. ఇప్పుడు ఆమె కన్యగా ఉండిపోతే ఆమెతోనే తన యొక్క వంశమే అంతరించిపోతుంది. అయినా ప్రిపేర్ అయిపోయాడు. ఈరోజు నా కూతుర్లను చూసి నేను అనుకుంటూ ఉన్నా, వీళ్ళలో కూడా కూతుర్లు కలిగినటువంటి వాళ్ళు ఏమనుకోవడానికి అవకాశం ఉంది అని అంటే, రేపు అల్లుళ్ళు వస్తారు కదా, అల్లుళ్ళే కొడుకులు అనుకోవడానికి అవకాశం ఉంది మనం. కానీ అసలు కేవలం కూతుర్లే ఉన్నా వాళ్ళని మరి కన్యకలుగానే పూర్తిగా దేవుడి సేవకు వదిలేయాలన్నటువంటి ఆలోచన ఎంతమంది చేస్తాం మనం? అసలు ఆ సాహసమును చేస్తాం అసలు? గమనించండి, యెఫ్తా గారు అలా చేయడానికి సిద్ధపడితే అలాగా అయిపోవడానికి సిద్ధపడిపోయింది కూతురు. ఇది నిజంగా ప్రారంభం నుండి భక్తి జీవితపు ప్రమాణంలో పెంచగలిగితే ఎంత సంబరపడి ఉంటాడండి యెఫ్తా గారు ఆ బిడ్డను చూసి. ఆ పరలోకపు తండ్రి ఎంత సంబరపడిపోయి ఉంటాడండి. అందుకే యెఫ్తా గారి కుమార్తె ని ఏం చేస్తారట వీళ్ళు, ఇశ్రాయేలీలు ఏం చేస్తారటండి? 11వ అధ్యాయ న్యాయాధిపతులు 40వ వచనంలో చివరి మాట, ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. ప్రతి సంవత్సరం 4 రోజులు యెఫ్తా గారి కుమార్తె టాపిక్ అంట. ఈ రోజు యెఫ్తా గారి కుమార్తె గురించి చెప్పుకొని మళ్ళీ ఎప్పుడు చెప్పుకుంటామో, ఎంతసేపు చెప్పుకుంటామో తెలియదు. కానీ ప్రతి ఏడాది 4 రోజులు ఈ ఆడకూతుర్లు మరొక ఆడకూతురు గురించి మాట్లాడుకోవడం అంటే మీకు ప్రపంచంలో చాలా వింతకరమైన విషయం చెప్పమంటారా? ఒక ఆడబిడ్డ మరొక ఆడబిడ్డను ప్రసిద్ధి చేస్తూ మాట్లాడు. అవునంటారా కాదంటారా? మీరు చెప్పండి. మీ జీవితంలో సంవత్సరానికి ఒక్కసారైనా, ఒక గంటైనా ఒకరిని ప్రసిద్ధి చేస్తూ గొప్ప చేస్తూ మాట్లాడారా? ఒక ఆడబిడ్డని వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రతి ఏడాది ప్రశంసిస్తూ మాట్లాడడం అంటే అసలు చాలా కష్టమైనటువంటి పని అది ఆడబిడ్డలకి. తెలుసా అండి? నేను మంచి అని చెప్పుకుంటారు తప్ప పలానోళ్ళు మంచి, నాకంటే యోగ్యులు, నాకంటే శ్రేష్ఠులు, నాకంటే భక్తి పరులు, నాకంటే విశ్వాసరాలు ఎంతమంది చెప్పుకుంటారు? కానీ ఇశ్రాయేలు కుమార్తెలు ప్రతి ఏడాది 4 రోజులు యెఫ్తా గారి కుమార్తె గురించి చెప్పుకుంటున్నారంటే బ్రతికితే అలా బ్రతకాలి. జీవితం అంటే అది 10 మందితో స్ఫూర్తి నింపని బ్రతుకు కాదు ప్రియులారా. వెలిగిన ఒక ప్రాణము లేని క్రొవ్వొత్తే ఎన్ని క్రొవ్వొత్తులను వెలిగిస్తుందే. అలాంటిది మనం ఎలా ఉండాలి? జీవము కలిగిన దేవుని పిల్లలము, జీవాత్మగా ప్రాణాత్మలు కలిగినటువంటి వారము మనం ఎలా ఉండాలి గమనించండి. కాబట్టి ఇదండి యెఫ్తా గారి కుమార్తె గురించి. మెట్టుకు మనము కూడా యెఫ్తా గారి వలె, యెఫ్తా గారి కుమార్తెల వలె, యెఫ్తా గారి కుమార్తె యొక్క స్నేహితుల వలె మెలుగుటకు, ఎదుగుటకు, ఆదర్శప్రాయాలుగా ఉండుటకు, కన్న తండ్రి కలలు పండించుటకు సిద్ధపడుదుము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయాన్ని తీసుకోండి.